నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా అద్దెంకి పట్టణంలోని పాత శివాలయంలో శుక్రవారం రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకము, ప్రత్యేక పూజలు తదుపరి అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోత్ర నామాలతో పూజలు చేయించుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎంతో విశేషంగా శాంతి కళ్యాణం జరిగింది. శాంతి కళ్యాణంకు సంబంధించి అద్దెంకి మున్సిపాలిటీ తరపున పట్టు వస్త్రాలను చైర్పర్సన్ ఎస్తేరమ్మ, వైసీపీ నాయకులు పాణెం నరసింహారెడ్డి, వైస్ చైర్మన్లు పద్మేష్, అనంతలక్ష్మి, కౌన్సిలర్లు కలిసి సమర్పించి కళ్యాణంలో పాల్గొని తిలకించారు. కళ్యాణంలో భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారులను దర్శించుకుని కళ్యాణం తిలకించారు. అనంతరం వందలాది మంది భక్తులకు అన్నదానం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం జరగనున్నది. శనివారం సాయంత్రం 4 గంటలకు రథోత్సవం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. సాయిరామ్ నామ ధైర్య సర్వమాన కౌండేశ గోత్రోద్భవ మీరు వచ్చేసి వెంకట నరసింహారావు నామ ధైర్య రమేష్ నామ ధైర్య సునీత నామ ధైర్య నామ ధైర్య వెంకట పద్మావతి నామ ధైర్య శ్రీనివాసరావు నామ ధైర్య పుష్పావతి నామ ధైర్య శివకుమార్ నామ ధైర్య శంకర్ రాజ నామ ధైర్య శ్రీనాథ్ నామ ధైర్య పుష్పాంజలి నామ ధైర్య ఆదిత్య నామ ధైర్య జరగాలి వెనక వాళ్ళకి సాయి రామ ధైర్య మనం క్షేమస్థిర ఆయు ఆరోగ్య జరగాలి గోత్రం मुर्गोत्रोद्भव बाबजी नाम धैर्य इंद्रवाणी नाम धैर्य कार्तिक साई नाम धैर्य गीता चंद्र नाम धैर्य रमादेव नाम नीराजनं दर्शयामि नीराजनान्तरे शुद्ध आचमनीयं समर्पयामि नमस्ते रामलिंगेश्वर स्वामी देवता भरद्वाज गोत्रोद्भवस्य लक्ष्मी नाम धैर्य
శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 23వ వార్షికోత్సవ మహోత్సవం జరిగినది. అలాగే ఎప్పటిలాగే మహాశివరాత్రి రోజు స్వామివారికి ఏకాదశ రుద్రవారాభిషేకం పంచామృతాలుగా జరిగినది. అలాగే స్వామివారికి శివపార్వతులకి కళ్యాణ మహోత్సవం, శాంతి కళ్యాణ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిగి ఉన్నది. అలాగే సాయంత్రం 12 గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారికి మళ్ళీ ఏకాదశ రుద్రవారాభిషేకం జరుగుతుంది. సామూహికంగా ఈ ఏకాదశ రుద్రవారాభిషేకంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్క భక్తుడికి కూడా పరమేశ్వరి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి ఆ స్వామివారి కృపక వలన అన్ని బాధలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం దొరుకుతుంది. అలాగే రేపొద్దున నగరోత్సవంగా స్వామివారు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా నగరోత్సవంగా బయలుదేరి ఉన్నారు. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి భక్తజన బృందం. నేటి కాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బుజ్జప్ప అన్నారు. అద్దెంకి కోర్టు ఆవరణంలో రోటరీ క్లబ్ మరియు మండల న్యాయ సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ తరపున అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రావణి ప్రియదర్శినికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జడ్జి శ్రావణి మాట్లాడుతూ అద్దెంకిలో ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని, మహిళలందరూ అన్ని రంగాలలో రాణించాలంటే విద్య అనేది ఎంతో ముఖ్యమని, ప్రతి మహిళ ఇంటికే పరిమితం కాకుండా మహిళా హక్కులు చట్టాల గురించి తెలుసుకోవాలని, మహిళలకు ఎప్పుడు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే న్యాయం కోసం మండల న్యాయ సేవా సంస్థ వారిని సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని జడ్జి శ్రావణి ప్రియదర్శిని పేర్కొన్నారు. We are in the year 2024, 2024 సంవత్సరంలో ఉన్నాము. ఎన్నో మహిళా దినోత్సవాలు జరుపుకున్నాము. అయినా కూడా అక్రాస్ ద గ్లోబ్ ఉమెన్ స్టిల్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్. కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. చాలా బ్యారియర్స్ ఆమెకు హడ్డీగా ఉన్నాయి. అది అందరూ కూడా యాక్సెప్ట్ చేయవలసినటువంటి విషయం. పురాతన కాలం నుంచి కూడా ఆమెకి ఎన్ని అడ్డుగోడలు ఉన్నా కూడా అవన్నీ ఛేదించుకొని ఇక్కడి వరకు రాగలిగింది మహిళ. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఎన్ని బ్యారియర్స్ ఉన్నా కూడా ఇంకా మనం చూసినామంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఒకటి, ఈక్వాలిటీ కోసం ఇంకా ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి, సమానత్వం కోసము స్టిల్ ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి, లింగ వివక్షత, జెండర్ డిస్క్రిమినేషన్ వీటన్నిటి కోసం స్టిల్ ఫైట్ చేస్తుంది. అండ్ ఇంకా మనం చూస్తే ఈ 498A కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, గృహ హింస ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే ఇంకా బ్యారియర్స్ అనేవి హడ్డీగా ఉన్నాయి ఉమెన్కి అనేది మనకి తెలిసినప్పటికీ కూడా, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇవి ఏమీ కూడా ఒక మహిళని ఆపలేకపోయాయి అనేది కూడా వాస్తవం. అంతే వాస్తవం. ఆమె అన్ని అడ్డుగోడల్ని ఛేదించుకొని ఇక్కడి వరకు రీచ్ అయింది. ఈరోజు మనం చూసినట్లయితే ప్రీవియస్గా కూడా ఒక మహిళ గృహిణిగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూ అట్ ద సేమ్ టైం సమాజం పట్ల కూడా తన బాధ్యతను నిర్వహించేటటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది అని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ బ్యారియర్స్ అన్నిటిని కూడా తొలగించుకునేటటువంటి క్రమంలో ఆమె ఎన్నో మార్పులు, సొసైటీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఈరోజు చూసినట్లయితే మనం ప్రతి రంగంలో, విద్యా రంగంలో కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఈవెన్ ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో కానీ అన్ని రంగాల్లో కూడా స్త్రీ ముందంజ వేసింది. ఆమె ఒక అవని నుంచి అంబరానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు పైలట్స్గా కూడా ఉన్నారు. డెవలప్డ్ కంట్రీ సరసన నిలుస్తుంది, స్టిల్ మనం డెవలపింగ్ కంట్రీనే నిలుస్తుంది అని చెప్పారు. కానీ నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ లేకుండా డెవలప్డ్ కంట్రీ సరసన మనం బిల్డింగ్స్ ఇవి కట్టేసేసి మనం అంటే రైల్వేస్ని ఆధునీకరించో ఇంకోటి చేసో మనం ఆ ఈక్వేషన్ని మనం మీట్ కాలేము అనేది నా ఉద్దేశం. సో ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి. ఆ ప్రాసెస్లో భాగంగా ఎన్నో ఈవెంట్స్ జరిగాయి. మనకు మెయిన్గా మనకు ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది కనుక మనకు రీసెంట్గా పాస్ అయింది. అది 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది కల్పిస్తూ
సో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ చట్టసభల్లో మోర్గా ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఉమెన్ రిప్రజెంటేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఉమెన్ ఓరియంటెడ్ బెనిఫిట్స్ కూడా అక్కడి నుంచి అంటే చట్టాల నుంచి క్విక్గా రావాలి కాబట్టి వీలైనంత క్విక్గా వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది 2029కి అమల్లోకి వస్తుంది. నాట్ ఇప్పుడు ప్రజెంట్ కమింగ్ ఎలక్షన్స్ కానీ వాటికి కానీ రాదు. అందువల్ల 2029 తర్వాత డ్రాస్టిక్ చేంజెస్ ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. ఆకాశంలో సగం అన్నారే కానీ అవకాశాల్లో సగం మనకి ఇవ్వలేదు. అందుకోసమే మనం చాలామంది దేశాల నుంచి చాలామంది ప్రముఖమైన స్త్రీలందరూ ఒక చోటికి చేరి ఉవ్వెత్తున ఎగిసిన ఆ రోజు ఉద్యమానికి గుర్తుగా ఆ రోజుని మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజు జరిగిన కార్యక్రమం ద్వారానే మనకి ఓటు హక్కు కూడా వచ్చింది. ఓటు హక్కు సాధించుకున్నాం. అలాగే అవకాశాల్లో సగాన్ని సాధించుకున్నాం. మహిళలకి ఒక్కరోజు ఏంటి, ఒక్కరోజు మహిళ లేకపోతే ఈ సమాజం నడవదు. తల్లి చేత చివాట్లు తినకుండా తిట్లు తినకుండా పెరిగే కొడుకు లేడు, భార్య చేత చివాట్లు తినని భర్త ఉండడు, కూతురాళ్ళని అల్లరిని భరించలేని తండ్రి ఉండడు. మరి అట్లాంటిది మహిళకి ఒక దినోత్సవం అనేది ఏం అక్కర్లేదు. ప్రతిరోజు మహిళా దినోత్సవమే మనకి. ఓకే. మార్చి 10వ తేదీన మేదరమెట్ల వద్ద జరిగే సిద్ధం సభకు సంబంధించి భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారని గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు అన్నారు. గురువారం రాత్రి సిద్ధం సభ ప్రాంతాన్ని ఐజీ పాల్రాజు, ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు. సిద్ధం సభకు లక్షలాది మంది తరలిరానున్న తరుణంలో భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ ఐజీకి వివరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాల్గొననున్న సిద్ధం సభకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారని, సిద్ధం సభకు హాజరయ్యే ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేశారని, సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారని ఐజీ పాల్రాజ్ తెలియజేశారు. ఈ సెంటర్లో పెట్టే ఏంటంటే కొంచెం చిన్నవి పెడతాం సార్. సెంటర్లో ఆ సైడ్ చిన్న కాశీగా పేరుగాంచిన మణికేశ్వరం మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పానెం హనుమిరెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి, వైవి భద్రారెడ్డి కలిసి మల్లేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవస్థానం నందు రాజగోపురం 2వ అంతస్తు శంకుస్థాపన, దక్షిణ మరియు తూర్పు ప్రహరీ గోడ నిర్మాణంకు శంకుస్థాపన చేసి పురాణ కాలక్షేపం మండపంను ప్రారంభించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి దర్శనం కోసం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చైర్మన్ గీదా విజయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ఈవో కలిసి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. Thank you.
షటర్ తీసుకోండి, జరగండి జరగండి. కొద్దిగా ఆగండి. మీరు పదండి మా బాబు, పదండి మీరు పదండి. మేడం గారు 1 minute అమ్మా, పదండి మీరు పదండి. పదండి బాబు. ఓకే. మీరు కూడా నమస్కారం చేసుకోండి. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దెబోర సరళ, నక్కా కాంతారావు హాజరయ్యారు. ముందుగా వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా కార్మికులను శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ మహిళల ప్రత్యేక హక్కుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినందుకు మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పించిన ఈ ప్రభుత్వంలో నేను ఉండనని, న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ రాజీనామా చేశారని, నేటి తరంలో మహిళలందరూ అన్ని రంగాలలో రాణిస్తున్నారని, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. మహిళలందరూ వంట ఇంటికే పరిమితం కాకుండా బయట సమాజం ఎలా ఉందో తెలుసుకుని వారి హక్కులను సంరక్షించుకునే విధంగా చూసుకోవాలని కాంతారావు తెలియజేశారు. దేశాల్లో భారతదేశమే కాదు అన్ని దేశాల్లోనూ మహిళలు ఉద్యమించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మాకు హక్కులు కావాలి, బానిస బ్రతుకుతున్న మాకు మా మహిళలకు కొంత హక్కులు కావాలని అన్ని యూరోప్ దేశాల్లో కానీ ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా మహిళలు పెద్ద ఉద్యమమే చేశారు. దాని ఫలితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేసేటప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలన్నిటి మీద అధ్యయనం చేసి ఆయన తన రాజ్యాంగం ద్వారా మహిళలకు ఎలాంటి హక్కులు కావాలో అవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది ప్రపంచమంతా గుర్తించిన తరువాత 1917లో ఐక్యరాజ్య సమితి దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. 1917 అంటే అప్పటికే 1800 సంవత్సరం నుంచి కూడా శతాబ్దంలో కూడా ఉద్యమాలు జరిగినాయి. వీటన్నిటి ఫలితమే 1917లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ మహిళా దినోత్సవ వేడుకలు ప్రపంచమంతా చేస్తా ఉన్నారు. భారతదేశం కాదు, ఒక అర్థం కాదు, ప్రపంచమంతా జరుగుతూ ఉంది. కాబట్టి మహిళలకు ఎలాంటి హక్కులు కావాలని రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించేటువంటి సందర్భంగా ఈరోజు మరి ఆయనకి నిజంగా మనం నివాళులర్పించవలసిన సందర్భం ఉంది. కాబట్టి ఈ మహిళలందరికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం తరఫున సన్మానం చేయాలని మేము నిర్ణయించుకొని మరి మా జిల్లా కమిటీ వాళ్ళు మహిళలకు సన్మానం చేయడానికి ఈ రోజున అంబేద్కర్ భవనంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరికీ చిన్న సన్మానం చేద్దాం అందరం కలిసి.
మా సైజ్ చూడటం లేదు. ఓకే. ఓకే, నెక్స్ట్. మహాశివరాత్రి సందర్భంగా అద్దంకి పట్టణంలోని పాత శివాలయంలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు శుక్రవారం మజ్జిగ తీర్థ ప్రసాదములు అందజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారని క్లబ్ ప్రతినిధులు తెలియజేశారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మన క్లబ్ తరఫున ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా మన క్లబ్ తరఫున అద్దెకిలో ఉన్నటువంటి పాత శివాలయం నందు మజ్జిగ పంపిణీ మరియు పూరీలు ప్రసాదం అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన వనితా సభ్యులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ నువ్వు ఒక అన్నదా ప్రసాదం వామోడి విష్ణు గారు ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.